క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ప్రియులారా, ఈ యొక్క నూతనమైన సంవత్సరమున అనగా 2025 సంవత్సరమున మనము అడుగుపెట్టి ఉన్నాం కనుక ఇది ఒక ఆత్మీకమైనటువంటి పరిశీలన చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఏ విధంగా అయితే మన పుట్టిన దినమును జరుపుకునేటప్పుడు ఒక తీర్మానం చేసుకోవడానికి, మనలను మనం స్వపరిశీలన చేసుకోవడానికి సార్థకంగా ఉంటుందో, ఈ యొక్క నూతన సంవత్సరం అనేది సంఘములో ఉన్న అందరికీ కూడా, మన అందరికీ ఒక మంచి అవకాశం కనుక దీని నిమిత్తమై మనం ఒక సబ్జెక్ట్ని ధ్యానించుకుంటూ మనల్ని మనము సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. తద్వారా ఈ సంవత్సరం అంతా మన ఆత్మీయ జీవితాన్ని మనము చక్కగా నడుపుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం చూసుకునే సబ్జెక్ట్, బైబిల్లో దేవుని వాగ్దానం ఏమై ఉన్నది, మనము తీసుకోవాల్సిన తీర్మానం ఎలా ఉండాలి. బైబిల్లో దేవుని వాగ్దానం ఏమై ఉన్నది, మన తీర్మానం ఏమై ఉండాలి. ఇదే ఈరోజు సబ్జెక్ట్ ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో యాక్చువల్గా చూస్తే వాగ్దానాలుగా అనేక ప్రామిసెస్ ఉన్నట్టుగా చాలా చర్చెస్ కూడా వాటిని ప్రామిస్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది థౌజండ్స్లో ప్రామిసెస్ తీసుకుంటారు. కొన్ని బుక్స్ కూడా చదవడం ప్రాక్టీస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ న్యూ ఇయర్లో మీలో కూడా అనేక మంది సంఘంలో ఏం చేసి ఉండొచ్చు అంటే వాగ్దానాలు తీసుకునే కార్యక్రమం జరిగి ఉండొచ్చు. కొంతమంది 8,000 ప్రామిసెస్, 7,000 ప్రామిసెస్, 4,000 ప్రామిసెస్ అని. సో బైబిల్లో ఉన్న అన్నీ కూడా ఈ యొక్క ప్రామిసెస్ని ఆలోచించి తీసుకొని విశ్వాసులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే అవన్నీ కూడా యూజువల్గా జరుగుతున్నటువంటి విషయాలు ప్రియులరా. బట్ యాక్చువల్గా ప్రామిస్గా బైబిల్లో మెన్షన్ చేయబడి దేవుడు ప్రామిసెస్ ఇచ్చినటువంటి విషయాలు అయితే కొన్నే. అందులో మొదటిది పాత నిబంధన కాలంలో దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి ప్రామిస్, వాగ్దానం. అది దేని నిమిత్తము? వాగ్దాన భూమికి అబ్రహాము సంతతిని తీసుకువెళ్ళి చేర్చేటువంటి ఒక ప్రామిస్ ఇచ్చాడు దేవుడు. సో ఇది మేజర్ ప్రామిస్ అని చెప్పాలి. ప్రామిస్ ఆఫ్ ల్యాండ్. ఓకేనా? కనానుకు తీసుకెళ్ళి అబ్రహాము సంతానమును దేవుడు చేర్చేటట్లుగా ఇది ఒక ప్రామిస్గా ఇచ్చాడు దేవుడు అబ్రహాముకు. అలాగా ఇంకా కొన్ని ప్రామిసెస్ చూస్తే అవి కామన్గా కొందరికి సంబంధించినటువంటి ప్రామిసెస్, అది మనకు అప్లికేబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే రాజుగా ఎన్నుకునేటప్పుడు దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు, ఇతనినే నేనేం చేస్తున్నాను, రాజుగా ఎన్నుకుంటున్నానని. ఆ తర్వాత యుద్ధాలు జరిగేటప్పుడు నేను నా ఒక్క బిడ్డ మూలముగా ఫలానా వారిపైన నేను నా యొక్క రాజ్యమును పంపించి విజయాన్ని చేకూరుస్తానని ముందుగానే ఒక ప్రామిస్ ఇస్తాడు. ఆ తర్వాత సొలొమోన్కి నీకు ఏమి కావాలి అడిగినప్పుడు దేవుడు ప్రామిస్ ఇస్తాడు, నీకు కావాల్సింది అడుగు నేను ఇస్తాను. అప్పుడు సొలొమోన్ ఏం కోరుకున్నాడు? జ్ఞానమును అడిగాడు. దేవుడు ప్రామిస్కి తగినట్టు జ్ఞానమును ఇచ్చాడు. ఆ తర్వాత ఈ యొక్క యూదయాన్ని ఆయన నాశనం చేయడానికి ఇష్టం లేదు, ఎందుకంటే దావీదును బట్టి అని ఒక ప్రామిస్ ఇస్తాడు. సో దావీదును బట్టి దేవుడు యూదాని ఏం చేస్తాడు, ఆ రాజరికం అట్లాగే కంటిన్యూ అవుతా ఉంది. ఇది ఒక ప్రామిస్గా. ఆ తర్వాత సమ్ టైమ్స్ ప్రవక్తల మూలంగా కూడా, ఓకేనా, ఇప్పుడు యెషయా ప్రవక్త ఉన్నారు, ఆయన రాజుకు ప్రామిస్ ఇస్తాడు, దేవుడు చెప్పిన మాట ఇది అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఇర్మియా కాలంలో కూడా ఏం చేస్తాడు, దేవుడు ప్రామిస్ ఇస్తాడు. ఏమని? ఏమైనప్పటికీ 70 years అయితే మీరు బబులోన్లో ఉంటారు, అయితే 70 years తర్వాత నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తాను, మన యొక్క ప్రదేశమునకు మిమ్మల్ని అందరినీ తీసుకొస్తానని ప్రామిసెస్ ఇస్తాడు. సో ఇవన్నీ ఎలాగంటే యూజువల్గా లైఫ్లో జరిగేటువంటి వాళ్ళ సందర్భంలో జరిగిన వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ అంతే. బట్ అవి మనకు అప్లికేబుల్ కావు. అయితే యేసును నమ్ముకున్నటువంటి మనము ఒకప్పుడు దేవుడు అబ్రహాంకి ఏ విధంగా అయితే ప్రామిస్ ఇచ్చాడో, ప్రామిస్ ఆఫ్ ల్యాండ్, అదేవిధంగా మేజర్ ప్రామిస్ అయితే సెకండ్ ప్రామిస్ ఏమని మనం చూస్తే అది మనకు ప్రభు అయినటువంటి యేసు మూలముగా మనం కలిగినటువంటి ప్రామిస్. సో మొదటిగా మనం చూస్తే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చూసారా? యాక్చువల్లీ ఇక్కడ కూడా ఏమనుంది, వాగ్దానం అని ఏం లేదు, మోషేతో చెప్పినట్టు. కానీ ఇది ప్రామిస్గా చెప్పింది ఎక్కడ? అబ్రహాంకి. అదట్టే కంటిన్యూ అవుతుంది. సో దాన్ని రీఇటరేట్ చేస్తున్నాడు దేవుడు. అట్ ద సేమ్ టైం మోషే ఉన్నప్పుడు కూడా అది జరగలేదు, మళ్ళీ దాన్ని ఎవరికి చెప్తాడు? మోషే తర్వాత యెహోషువకి జ్ఞాపకం చేస్తాడు, నేను మోషేకి చెప్తున్నట్లు. సో ఇదన్నీ కూడా ఆ ప్రామిస్ గురించి అనమాట. ఇంగ్లీష్లో మీరు చూస్తే ప్రామిస్డ్ అని ఉంది. ఆ తర్వాత ప్రామిస్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే
మేజర్గా ప్రామిస్ ఫర్ ది సాల్వేషన్. దేవుడు ఒక ప్రామిస్ని ఇస్తున్నాడంటే అది యేసుక్రీస్తు మూలముగా మనకిచ్చే పెద్ద ప్రామిస్ ఏమండి? రక్షణకు సంబంధించినటువంటి ప్రామిస్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, యూజువల్గా మనము తీసుకునే వాగ్దానం అనేది ఈ లైఫ్లో దేవుడు మీకు తోడై ఉంటాడు. ఈ సంవత్సరము దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు పట్టినంత బంగారు అయిపోతుంది, అటువంటి ఇదంతా వచ్చి యూజువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకరికి ఒకే వాగ్దానం వస్తుంది, అప్పుడు మరి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, అవన్నీ వారి జీవితంలో నెరవేరవా మరి? సో అవన్నీ యేసుక్రీస్తు ఒక ప్రొసీజర్లో అది ఫాలో అవ్వలేదు, అపోస్తులు దాన్ని చేయలేదు. అది ఈ మధ్య కాలంలో ఈ సెంచురీస్లో అది చర్చెస్లో వచ్చాయి. సో దేవుడు ఎన్నో వాగ్దానాలు ఏం చేస్తున్నాడండి మన జీవితంలో? నెరవేరుస్తానే ఉన్నాడు ప్రియులారా. బట్ ప్రామిస్గా మెన్షన్ చేయబడిన విషయం ఏదో అది కాన్సన్ట్రేట్ చేయాలి మనం. అది ఏంది? యేసు ద్వారా మనకి వచ్చేటువంటి ప్రామిస్ అది. సో ప్రియులారా, ఇలాగా ఉన్నప్పుడు పాత నిబంధన వాళ్ళకి మాత్రమేనా ప్రామిస్ అనేది మనకి లేదా అంటే మనకి ప్రామిస్ అనేది ఉందండి. ఎవరి మూలంగా అంటే అది యేసుక్రీస్తు మూలముగానే. చూద్దాం, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను. చూసారా? వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, ఇదే మనము. సో కాబట్టి మనకేమీ వాగ్దానాలు లేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకేం వాగ్దానాలు లేవా అని మనం అనుకోవచ్చు. అయితే నెక్స్ట్, నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అది విషయం. మనము క్రీస్తుకు దూరస్తులముగా ఉన్నాం కనుక మనకేం లేవు, ఏ వాగ్దానాలు, ఏ నిబంధనలు, ఏ నిరీక్షణ లేనటువంటి వారంగా ఉన్నాం. అయితే క్రీస్తు ద్వారా మనకి కూడా ఏముంది? వాగ్దానాలు ఉంది. ఏది? దేని మూలముగా? నెక్స్ట్ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. సో ఇప్పుడు మనం ఏమైపోయాము? యేసుకు సమీపస్తులయ్యాము. మనకు కూడా వాగ్దానాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా యేసు ద్వారా మనకు ఒక ముఖ్యమైన వాగ్దానం ఉందండి. బట్ దానికంటే మునుపు సహజంగా మనకు కూడా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఈవెన్ పౌలు అడ్రస్ చేస్తాడు దాన్ని. పాత నిబంధనలో 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ప్రామిస్కి సంబంధించినటువంటి కమాండ్మెంట్స్లో మొదటిది ఏందండి? 10 ఆజ్ఞల్లో ఫస్ట్ 4 దేవునికి సంబంధించింది, నెక్స్ట్ 6 మనుషులకు సంబంధించింది. అందులో ఫస్ట్ ఏది? నీ తల్లిదండ్రుని సన్మానించాలి. అది ఒక ప్రామిస్ అండి అది. సో ఇట్లాగా పౌలు కూడా చెప్తాడు ఆ విషయాన్ని, మనకు తెలిసిందే అండి. బట్ మెయిన్గా క్రీస్తు మనకు ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంది అని మనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకుందాం ప్రియులారా. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది. చూసారా? సో ఫస్ట్ ఏమనుంది అక్కడ? క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి. జీవమును గూర్చిన వాగ్దానము. సో హియర్ కమ్స్ ఏ కాంటెక్స్ట్. మెయిన్ కాంటెక్స్ట్ ఇక్కడ వస్తుందండి. అబ్రహాముకు దేవుడిచ్చిన ప్రామిస్ ఏంది? ప్రామిస్ ఆఫ్ ల్యాండ్. మనకిచ్చిన ప్రామిస్ ఏమే? ప్రామిస్ ఆఫ్ లైఫ్. సో జీవమును గూర్చిన వాగ్దానము. అదే విషయం చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని. చూసారా? ఆ నిత్య జీవమును అబద్ధమాడని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. ఇటర్నల్ లైఫ్ అండి. ఇది లైఫ్ కి సంబంధించినటువంటి ఒక వాగ్దానముగా ఉన్నది ప్రియులారా. దీన్నే ఇంకొక 3 మెథడ్స్లో పౌలు చెప్తాడు దాన్ని. ఓకేనా? బట్ మన హోప్ సేమ్. ఏమది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. సరా? ఇదేం వాగ్దానము? విశ్రాంతి. నిజమే, క్రీస్తునందు మనకందరికీ ఒక విశ్రాంతి ఉంది ప్రియులరా. ఇదన్నీ కూడా క్రీస్తు మూలముగా మనకు వచ్చే వాగ్దానాలు.
సో యూజువల్ డే టు డే లైఫ్లో ఉన్నవి అందరికీ దేవుడు ఇస్తాడు ప్రియులారా, ఓకేనా. బట్ యేసు ముఖ్యముగా వాగ్దానము అని చెప్పినటువంటి విషయాలు మనం గ్రహించాలి. నెక్స్ట్ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఇది ఏ విధమైన వాగ్దానము? ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము. అయిపోయింది. నిత్యమైన స్వాస్థ్యమును పొందు వాగ్దానం నిమిత్తం. ఇదేంది? ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. ఇది అంటే మన అందరికీ పరలోక రాజ్యంలో దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు అంటే స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అబ్రహాంకి ఎక్కడ స్వాస్థ్యం ఇచ్చాడో? కనాను. కానీ మనందరికీ క్రీస్తును బట్టి, క్రీస్తు మూలముగా పరలోకంలో మనకి స్వాస్థ్యం ఉంది ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఇది ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? చూసారా, దేవుడు ఏర్పరచుకునలేదా? దేనికి ఏర్పరచుకున్నాడండి? వాట్ ఈస్ ద మెయిన్ కాలింగ్? నిత్య రాజ్యమునకు వారసులమండి. చూసారా ప్రియులరా, ఇది అండి యేసును బట్టి మనకు వస్తున్నటువంటి వాగ్దానాలు. ఇవి దేవుడు ఎప్పుడో ఇచ్చేసాడు. ఎవ్రీ ఇయర్ ఇదే వాగ్దానాలే మనం తీసుకోవాలి, ఇదే వాగ్దానాలే మనము బైబిల్ నుంచి ధ్యానించాలి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాగ్దానాన్ని ఇచ్చేకి ఇది ఏది చిలక జోష్యం కాదు, ఓకేనా. ఇది కుల్కుల్ వేసి ఇచ్చిస్తారు, అట్లా కాదండి. యూజువల్గా దేవుడు క్రీస్తు నమ్ముకున్న దాని తర్వాత అందరికీ దేవుడు కొన్ని కృప ఇస్తాడు. పాప క్షమాపణ ఉంది. ఇంకా చెప్పాలంటే నీతిమంతులకును అనీతిమంతులకును ఏమై ఉందండి? సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అలా తీసుకుంటే యూజువల్గా చాలా ఉన్నాయి. అవన్నీ కాదండి. మేజర్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏమంటే ప్రామిసెస్ ఆఫ్ సాల్వేషన్, ప్రామిస్ ఆఫ్ లైఫ్. మన లైఫ్ని బట్టి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు అనేది మనం చూడాలి ప్రియులరా. ఇన్ఫ్యాక్ట్ యోహాన్ డైరెక్ట్గా చక్కగా చెప్తాడు, యేసును బట్టి మనకి దయచేయనది ఇదే, ఈ వాగ్దానమే. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇప్పుడు ఎవరు చేశారు వాగ్దానం? ఇదే స్వచ్ఛందంగా యేసే మనకు చేసినటువంటి వాగ్దానము. ఏం అనుగ్రహిస్తానని చెప్పాడో? నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం అనుగ్రహించును అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇది అండి వాగ్దానము. ఈ నూతనమైన సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వాగ్దానం ఇది. కాబట్టి దేవుడు బైబిల్ ప్రకారంగా దేవుడిచ్చిన వాగ్దానము ఏమై ఉన్నది అంటే ఇలా ఉన్నది, ప్రామిస్ ఆఫ్ లైఫ్ అండి. ఇది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. అవన్నీ నెరవేరట్లేదంటే నెరవేరుతున్నాయి. అవి చాలా ఉన్నాయి, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. అవి మన అందరి డైలీ లైఫ్లో జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్రామిసెస్ ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ అవి, అది నెరవేరిపోయింది, వాళ్ళు లేరు ఇప్పుడు. ఆ ప్రామిసెస్ తీసుకొచ్చి మీకు భూ సంబంధమైన ఆశీర్వాదం ఇప్పుడు అది ఇచ్చేస్తాడు దేవుడు, ఇది ఇచ్చేస్తాడంటే అది కాదు. మనకి ఏ ఆశీర్వాదం ఇస్తామని చెప్తుంది బైబిల్ ఇక్కడ? పరలోక రాజ్యములో వారసత్వము, స్వాస్థ్యము, నిత్య జీవము, విశ్రాంతి, ఇది వాగ్దానం. ఇవన్నీ భూలోకంలో ఇచ్చేది కాదు. పరలోకంలోనూ, ఆ పరలోకంలోని దేవుడు భూమి మీద దేవుని రాజ్యం స్థాపిస్తే ఆ దేవుని రాజ్యంలోనూ పొందుకునే విషయాలు, ఆ దానికి సంబంధించిన వాగ్దానాలు. ఇక మనం చేసుకోవాల్సిన తీర్మానం ఏమై ఉండాలి అనేది మనము చూసుకుందాం ప్రియులారా. బేసిక్గా లాస్ట్ ఇయర్ 2024లో కూడా మనం అందరం కొన్ని తీర్మానాలు చేసుకొని ఉంటాం ప్రియులారా. ఈవెన్ 2024లో తీర్మానాలను కొంచెం పక్కన పెడితే లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా కొనసాగించినటువంటి వాళ్ళు ఉండొచ్చు. కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ కొన్ని మంచి మంచి విషయాలు జరిగి ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మంచి జాబ్ని సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు, మంచిగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, మంచిగా దేవుని కృపను బట్టి గర్భఫలాన్ని పొందుకున్న వారు ఉండొచ్చు. ఇలా మంచిగా ఈ విధంగా తీసుకుంటే 2024 చాలా పాస్ అయి ఉండొచ్చు మంచిగా. బట్ స్పిరిచువల్ లైఫ్కి సంబంధించి 2024 సంవత్సరం, గత సంవత్సరం ఎలా సాగింది? మనం ఏం తీర్మానం తీసుకున్నాం? మనం తీసుకున్న తీర్మానాలన్నీ దైవ చిత్తానుసారమైన తీర్మానాలైనా? అలా ఉన్నట్లయితే దాన్ని మనం నెరవేర్చగలిగామా అనేది మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. అయితే ఏ మీద మనం పరిశీలించుకున్నా జరిగిన దాన్ని మనం ఏం చేయలేము, ఇక మార్చలేము. మనకు అవకాశం దేవుడు ఇప్పుడు ఇచ్చాడు చూసారా, దాంట్లో మనం చేంజెస్ చేసుకోగలుగుతాం. అందులో భాగంగా ఏం చేయగలుగుతామంటే ఒక 5 విషయాలు మనం ధ్యానించాలి. ఫస్ట్ థింగ్ ఏమంటే, మొదటి తీర్మానమే ఏం తెలుసా? ఈ సంవత్సరం అంతయు ప్రతి దినము కూడా, ఈ యొక్క సంవత్సరం అంతా కూడా
దేవుడు ఎందు నిమిత్తం ఈ జీవమును పొడిగించాడు అనే యొక్క పర్పస్ని మనం ఏం చేయాలి? కనుగొనాలి. ఐడెంటిఫైయింగ్ ద పర్పస్ ఆఫ్ ప్రొలాంగింగ్ ద లైఫ్. చూసారా? ఐడెంటిఫైయింగ్ ద పర్పస్. ఆ యొక్క పర్పస్ ఏమనేది మనం ప్రతి దినము కూడా మరచిపోకుండా ప్రార్థనాపూర్వకముగా జ్ఞాపకం చేసుకోవడమే మన మొదటి తీర్మానం. ఈ లౌకికమైనటువంటి సక్సెస్ని పొందే కాదు దేవుడు ఇచ్చింది. ఇప్పుడు దేని నిమిత్తం అండి? మన యొక్క దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలకు తగిన తీర్మానం తీసుకోవడానికి దేవుడు ఏం చేశాడో, ఆ తీర్మానం తగిన జీవితం జీవించడానికి దేవుడు ఏం చేశాడో, ఈ యొక్క లైఫ్ని ప్రొలాంగ్ చేశాడని మనం చూడాలి. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి పేతురు. కరెక్ట్గా యేసును కూర్చున్నటువంటి సంఘం పట్ల ఉన్న ఉద్దేశాన్ని బయలుపరిచాడు. ఇంకా యేసు 2వ రాకడ ఇంకా రాలేదే. యేసు ప్రత్యక్షం అయితేనే కదా దేవుని రాజ్యం వచ్చేకి. మరి ఏంది ఇంకా ఆలస్యం అవుతుంది, అంతా మామూలుగానే ఉంది అని అనుకునే పోతామేమో. అలా అనుకుంటే యేసు యొక్క వాగ్దానం నెరవేరినట్లే. కానీ యేసు అలా అనుకోవట్లేదు. కానీ ఎందుకు అది స్లో అవుతా ఉంది, ఎందుకు అది ప్రాసెస్ స్టాప్లో ఉందంట? మళ్ళీ చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని. దేని గూర్చండి? తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సరా, మనమందరము ఒక స్థిరమైనటువంటి మారు మనసు రియలైజ్ అవ్వడం మాత్రం కాదు, రియలైజ్ అయ్యి రిపెంట్ అవ్వడం మాత్రం కాదు, రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యి ఆ రిపెంటెన్స్ ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. అది లేని మన అందరిలో ఎవరైతే అలా ఉన్నారో, ఈ సంవత్సరం దేవుడు మన జీవితాన్ని, మన జీవాన్ని పొడిగించిన దానికి కారణమేమే? తన వాగ్దానాన్ని మర్చిపోయేది కాదు, అది తన వాగ్దానాన్ని విడిచిపెట్టేది కాదు. సంఘం పరిపూర్ణం కాకపోవడం వలననే యేసు ఇంకా తిరిగి రాలేదు. సో ఆ బాధ్యత మన మీద ఉంది ప్రియులరా. అట్ ద సేమ్ టైం మన రక్షణ మనం కాపాడుకున్నటకే, మనం నశించిపోకూడదు కాబట్టే యేసు ఏం చేస్తూ ఉన్నాడో, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో, ఈ యొక్క జీవమును పొడిగిస్తూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి దీనికి పూర్తి బాధ్యులు మనము. మన కోసమే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ దానికోసం మనకి జీవమును పొడిగిస్తాడు. ఇది మనం మరచిపోకూడదు. ఇది మరచిపోకుండా ఉంటే తప్పితే నెక్స్ట్ చెప్పే పనులు మనం చేయలేం. ఇక రెండోది మనం చూస్తే, గతించిన సంవత్సరంలో మనం తీర్మానం తీసుకున్న తరువాత పాపమే చేయకుండా ఉన్నామా, తప్పిదములే చేయకుండా ఉన్నామా? మొదటిది దేవునికి వ్యతిరేకముగా, రెండోది మన ప్రభు అయిన యేసుకు వ్యతిరేకముగా. దేవుడు ఆయన శక్తిని మనలో పెట్టాడు కదండి, మనల్ని గైడ్ చేసే దానికోసం. అయితే ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ చేత మనము ప్రేరేపించబడుతాము, గైడెన్స్ పొందుకుంటాము, కానీ దాన్ని తిరస్కరించిన సందర్భాలు ఉండొచ్చు. ఇక నాలుగోదిగా మన సహోదర సహోదరులకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించుండొచ్చు. ఇలాగా ఇన్ని ఫెయిల్యూర్స్ మన లైఫ్లో ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా గతించిన సంవత్సరంలో మనం ఆత్మీయముగా సక్సెస్ అయ్యామని మనం చెప్పుకోలేం ప్రియులారా. అయితే ఆ ఫెయిల్యూర్కి తగిన కారణం ఏమై ఉండొచ్చు అని మనము అర్థం చేసుకుంటే దానికి మనం బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ప్రియులారా. అది దావీదు గురించి బైబిలే చక్కగా చెప్తా ఉంది. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఆయన దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడు. అతడు దేవుని యొక్క ఉద్దేశములన్నీ ఏం చేశాడు? నెరవేర్చాడు. చూసారా, ఇంత గొప్ప వ్యక్తి ఏం చేశాడండి? ఒక సందర్భంలో పాపం చేసేసాడు ప్రియులారా. ఇన్ఫ్యాక్ట్ ఎన్ని గొప్ప గొప్ప సాక్ష్యాన్ని సంపాదించాడండి ఆయన. మనకందరికీ తెలిసిన విషయాలే అండి. దావీదుని పొగడడం కూడా, ఇజ్రాయెల్ నేషన్లోనూ దావీదు గొప్ప పేరు సంపాదించాడు. దావీదుని పెట్టుకుని అదర్ నేషన్స్ కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళని నాశనం చేసేసాడు ప్రియులారా. ఎక్కడ కూడా దావీదుకి అన్ని చోట్ల మంచి కీర్తి కలిగింది. క్రోనికల్స్ మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయం 17వ వచనం చదవండి.
కాబట్టి దావీదు కీర్తి ఇజ్రాయేలీల ప్రదేశములంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేసెను. ఇజ్రాయలీలో కీర్తి ప్రసిద్ధి అయింది. అన్ని జనులందరూ కూడా దావీదు అనే పేరు వింటే ఎలాగుంది? భయం కలిగింది. ఎంతో గొప్ప స్టేటస్ చూడండి ఆయనకి. అయితే అటువంటి దావీదు ఒక మిస్టేక్ చేశాడు, మనందరికీ తెలుసు కదా ప్రియులారా. తనది కాని వేరొకరి భార్యను ఆశించాడు. ఇన్ఫాక్ట్ అప్పటికే తనకు భార్యలు ఉన్నప్పటికీ యూరియా ఒక భార్యను ఆయన ఇష్టపడి ఆమెను వివాహం చేసుకోవాలని ఆయనకు ఆలోచన లేదు, కానీ శరీరాశ చేత బత్సెబాను ఆయన మోహించి వ్యభిచారం చేశాడు. ఆ తర్వాత ఒక మిస్టేక్ మొత్తం మనకు తెలుసు ప్రియులారా. తర్వాత ఆయన యూరియాని చంపించడానికి ప్రయత్నించాడు. ఇన్ఫాక్ట్ ఆయన చేసిన పాపం వల్ల ఆ బ్లేమ్ని ఉరియా మీద వేయడానికి ఒక సందర్భంలో ఏం చేస్తాడు, ఇలాగా బత్సెబా గర్భవతి అయిందని ఆ విషయాన్ని దావీదుకు తెలియపరుస్తుంది. అప్పుడు దావీదు భయపడిపోయి ఏం చేస్తాడు, ఏదో ఒక విధంగా కన్నింగా ఉరియాని ఇంటికి పంపిస్తాడు, డ్యూటీని పక్కన పెట్టి. నువ్వు సంతోషంగా ఉండు నీ భార్యతో వెళ్ళి అని. దేనికి? సంతోషంగా తన భార్యతో ఉండి ఒకవేళ తద్వారా గర్భవతి అయిందని తెలిసినప్పుడు అది ఉరియాకి బత్సెబాకి పుట్టిన బిడ్డగా అయిపోతుంది, కానీ నన్ను బట్టి బత్సెబా గర్భవతి కాలేదనే ఒక మేకప్ చేయాలని చెప్పి ప్రయత్నించాడు. అసఫలము కాలేదు. ఆ తర్వాత ఉరియాని చంపించాడు ప్రియులారా. అంటే రెండో విషయమును ఏం తెలుసుకోవాలంటే, అనేక మారులు మనం పాపం చేసినప్పుడు ఆ బ్లేమ్ని వేరొకరి పైన వేసే ప్రయత్నం, చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడు ఎప్పటికీ తన తప్పిదమును ఏం చేసుకోలేడో, గ్రహించలేడు ప్రియుల. తన తప్పిదమును ఒప్పుకోలేడు ఫస్ట్. ఓకేనా? అలాగంతా జరిగింది ప్రియులరా. నాతాన్ ద్వారా దేవుడు పంపించాడు. మనకందరికీ తెలిసిన విషయమే. సమూయేలు 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం చదవండి. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలుల వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరీ ఎక్కువగా నీకిచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. చూసారా, ఆయనను చంపించేశాడు ప్రియులరా. అయితే ఆ తర్వాత 13వ వచనం చదవండి. ఆయన ఏం చేశాడు? నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా. దావీదు ఏం చేశాడు? తన పాపమును గ్రహించాడు. ఎప్పుడు గ్రహించాడండి ఇది? నాతాను వెళ్ళి దావీదుతో సంధించి పైన ఒక ఉపమానం లాగా చెప్తాడు. 2 మనుషులు ఉన్నారు, ఒక ఐశ్వర్యవంతుడు ఒక దరిద్రుడు ఉన్నాడు, విస్తారమైన గొర్రెలు గొడ్లు ఉన్నాయి అని చెప్పి ఆ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు దీన్ని బట్టి నీ తీర్పు ఏమి అడిగినప్పుడు ఏం చెప్తాడో, ఐశ్వర్యవంతుణ్ణి మరణమునకు వాడు తగినటువంటి వాడు అని చెప్తాడు. అయితే ఆ ఐశ్వర్యవంతుడు ఎవడో కాదు చెప్పిన దాంట్లో అది నువ్వే అని నాతాను చెప్పేటప్పుడు దావీదు తన పాపాన్ని ఏం చేసినాడో హై లెవెల్లో ఒప్పుకున్నాడు. ఆ కీర్తన మనకు అందరికీ తెలిసిందే. 51వ కీర్తనలో ఆయన దుఃఖాన్ని వ్యక్తపరుస్తాడు. సో ఇక్కడ ఆయన రియలైజ్ అయ్యాడు ప్రియులారా, రిపెంట్ కూడా అయ్యాడు. తర్వాతనే ఆయన చాలా గొప్ప క్రియలు కూడా చేసి దేవుని చేత ఈయన నా హృదయానుసారుడని కూడా చెప్పుకోగలిగాడు. బట్ ఆయన లైఫ్ని మనము 2 యాంగిల్స్ ఉన్న పాఠంగా తీసుకోవాలి. గతించిన సంవత్సరము దావీదు పాపం చేసిన స్థితికి ఒకవేళ ఉండొచ్చేమో, కానీ ఈ సంవత్సరంలో దావీదు మార్పు పొందాడు. చూసారా, ఆ క్యారెక్టర్ మనలో రావాలి. ఎప్పుడు మనం చేసినటువంటి పాపాన్ని ఇమీడియట్ కరెక్షన్ చేసుకోకుండా ఉంటామో, అదే సమయంలో మనం చేసిన పాపానికి బ్లేమ్ని ఇతరులపైన వేస్తామో, దేవునికి వ్యతిరేకముగా అడుగు వేసేసేది. అయితే దాని ద్వారా వచ్చిన బ్లేమ్ని ఇతరులపైన వేసేది. ఇక 2 విషయాలు. తాను తన పాపాన్ని ఒప్పుకోవట్లేదు దావీదు, గ్రహించలేదు అంటిల్ నాతాన్ వెళ్ళి దావీదుని సంధించేంత వరకు. కాబట్టి ప్రియులరా, ఈ ఒక ఎగ్జాంపుల్లో మనం చూస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి తెలిసిన, ఇమీడియట్ కరెక్షన్ చేసుకోవడం నేర్చుకోవాలి. దావీదు తీసుకున్న అంత టైం మనం తీసుకోకూడదు. ఏం బ్రదర్ అంటే పాపం చేసేసి క్షమాపణ పొందుకుందామా, అదా మీరు ఇచ్చే మెసేజ్ అంటే? అది కాదు ప్రియులరా. మనము బలహీనులము. ఏదో ఒక సందర్భంలో మనం ఏం చేస్తూ ఉన్నామో, తప్పు చేసేస్తూ ఉన్నాం. ఏదో ఒక సందర్భంలో పాపం చేసేస్తూ ఉన్నాం. మొదటిది నేను చెప్పదలుచుకుంది ఏంటండి, ఫస్ట్ అక్కడ దావీదు 2 మిస్టేక్స్ చేశాడు. నంబర్ 1 మిస్టేక్ ఏమి?
ఆయన అమ్మోనీలతో యుద్ధానికి వెళ్ళకుండా ఉండడము ఆయన చేసిన ఫస్ట్ మిస్టేక్. యుద్ధం ఎక్కడ జరుగుతుందో రాజు అక్కడ ఉండాలి. ఆయన చేసిన ఫస్ట్ మిస్టేక్ అది. అంటే అర్థమేమి? కొన్ని సందర్భాల్లో పాపం జరిగే ప్లేస్కి మనం వెళ్ళము, మనం ఉన్న ప్లేస్లోనే పాపం చేసే అవకాశం వస్తుంది. అయినప్పటికీ మనం ఆ స్థలాన్ని నుంచి వెళ్ళిపోవాలి ప్రియులారా. అది ఆయన చేయలేదు. దానికి కారణం ఆయన యుద్ధానికి వెళ్లకుండా ఉన్నాడు. రెండోది ఆయన చేసిన మిస్టేక్ ఏమండి? ఆడ ఓకే, మేడగది మీద వచ్చాడు, చూస్తూ ఉన్నాడు. బత్సెబా అక్కడ ఆమెకు ఒక రిచువల్ జరుగుతూ ఉంది. అది ఒక పద్ధతి ప్రకారము ఆమెకు చేస్తూ ఉన్నారు. ఓకే, తెలియకుండా చూసేసాడు. ఓకే, చూసిన తర్వాత మళ్ళీ ఆమెను ఏం చేసి ఉండకూడదు? ఆయన చూసి ఉండకూడదు, తిరిగి వెళ్ళిపోయి ఉండాలి ప్రియులారా. అయితే రెండో పొరపాటు ఏం చేస్తాడు? అలా రిపిటేటివ్గా చూడడం వల్ల ఆ పాపం చేయడానికి ఆయన ఆస్కారం ఇచ్చాడు ప్రియులారా. అయితే బైబిల్ మనకి చక్కగా చెప్తా ఉందండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. చూసారా ఎలా శోధించబడతా అంటే వాడు వానికొచ్చే దురాశ వలన, స్వకీయమైన దురాశ. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అయితే ఈ దురాశ పాపం మరణమునకు పోతున్నటువంటి ఆర్డర్ని మనం బ్రేక్ చేయాలి ప్రియులరా. ఎక్కడ బ్రేక్ చేయాలండి? దురాశ పుట్టేటప్పుడే మనం దాన్ని బ్రేక్ చేసేస్తే అది పాపమునకు పోదు. ఇక్కడ దావీదు చేసిన మిస్టేక్ ఏంది? ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏమంటే ఆయన యుద్ధానికి పోలేదు, మేడగది మీద వెళ్ళాడు, కనిపించింది, ఓకే నో ప్రాబ్లం, ఇది తప్పు, వెళ్ళిపోవాలి. ఆయన వెళ్ళిపోయి ఉంటే ఆయన దురాశ దగ్గరనే ఆర్డర్ బ్రేక్ చేసేస్తుంటాడు, అది పాపమునకు పోయి ఉండదు. కానీ ఇది మనం గ్రహించాలి ప్రియులారా. గొప్ప వ్యక్తి అండి దావీదు. అయితే ఆయనలో ఆయన స్థానానికి చూడదగినటువంటి ఒక పాపం ఇది కాదు. కానీ ఆయన చేసిన ఆ ఒక్క తప్పైనటువంటి మిస్టేక్ ఏమంటే అక్కడ ఉండిండకూడదు, వెళ్ళిపోయి ఉండాలి. అది తప్పైంది ప్రియులారా. అయితే అదే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూసారా ప్రియులారా, మన వలే శోధించబడ్డాడండి యేసు కూడా, కానీ ఆయన పాపం లేనివాడుగా. ఎందుకంటే ఆయన అక్కడికక్కడే కట్ చేసేస్తాడు. సాతాను వచ్చి 3 సార్లు రిపీటేటివ్గా శోధించాడు. ప్రతిదానికి ఇమీడియట్గా యేసు ఏం చేశారు? అక్కడ దాన్ని ఆర్డర్ని కట్ చేసేసాడు ప్రియులారా. ఎంత చక్కగా యేసు డీల్ చేశాడు చూడండి. అయితే దావీదు కూడా రియలైజ్ అయ్యాడు ప్రియులారా. ఆ తర్వాత ఎప్పటికీ కూడా దావీదు ఏం చేయలేదు, అటువంటి పాపం చేయలేదండి. ఓకేనా? ఇవన్నీ కూడా మనము మర్చిపోకూడదు ప్రియులారా. ఇది రెండో విషయంగా మనము పాఠం నేర్చుకోవాల్సింది ఏమండి? పాపము చేయకుండా ఉండాలంటే దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనుంటే మనం దురాశ దగ్గరే దాన్ని కట్ చేయవారంగా ఉండాలి. ఒకవేళ మనము తప్పిదములు చేసేసాము అనంటే కరెక్షన్ అన్నది ఇమీడియట్గా చేయాలి. దావీదులాగా మనం ఆలస్యం చేయకూడదు ప్రియులారా. నాతాను వచ్చి చెప్పేంత వరకు దావీదు ఎలాగున్నాడో అలానే ఉన్నాడు. మీరు యాక్చువల్గా అధ్యాయం చదివితే లాస్ట్లో ఈ యొక్క పాపమును బట్టి యుద్ధాలను దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదుకు అనుమతిని పెట్టాడండి. యుద్ధం చేత నువ్వేం చేయాలి? ఇంకా ఈ యొక్క సంతతి అంతా యుద్ధాలమయమైంది ప్రియులారా. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ వారిరువురు ద్వారా కలిగిన ఆ బిడ్డను దేవుడు చంపించేశాడు. సో ఈ విధమైనటువంటి లేట్ కరెక్షన్స్ మనం ఈ సంవత్సరం చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం చేయకుండా ఉండాలంటే మనం ఉన్న స్థలాన్ని విడిచిపెట్టిపోవాలి. అది ఫిజికల్గా అయినా సరే, మెంటల్గా అయినా సరే ప్రియులారా. డైవర్షన్ చేసుకోవాలి మనము, అది మన తీర్మానం చేసుకోవాలి. ఓకేనా? ఇక మూడోదిగా మనం చూస్తే, ఇన్ఫ్యాక్ట్ రెండోదిగా మనం చూసినప్పుడు అలా ఆయన పాపం చేసిన తర్వాత రిపెంట్ అవ్వడానికి ఏమండి కారణము? దుఃఖపడ్డాడు. నాతాంతో ఏం చెప్పాడు ప్రియులరా? నేను పాపం చేశాను, దుఃఖపడ్డాడు. ఎంతగా దుఃఖపడ్డాడండి. అయితే ఆ దుఃఖం లేని వారముగా మనం ఉండకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టించును. ఇదే దావీదుకు కలిగింది ప్రియులారా. చాలా క్షమాపణ కోరాడు దేవుని దగ్గర, చాలా అంటే చాలా క్షమాపణ కోరాడు. ఆ విధంగా మనం ఉండాలి ప్రియులారా. ఓకేనా? ఈ యొక్క ఇయర్లో అంతా మనం ఎలాగ ఉండాలి? ఈ తీర్మానం తీసుకోవాలి. రెండో విషయం ఏమండి?
ఇమ్మీడియట్ కరెక్షన్ చేసుకోవాలి. అందులో భాగంగా పాపమే చేయకూడదు. చేయకుండా అంటే ఏం చేయాలి అది మనం చూసుకున్నాం. ఇక మూడోదిగా మనం చూస్తే ప్రియులారా, దేవుని చిత్తమును నిరాకరించి జీవించడం. గతించిన సంవత్సరంలో ఎన్నో మార్లు మనం పాపం చేస్తున్నామో లేదా పాపం చేయకుండా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మనం తీసే డిసిషన్స్ తప్పయింది, అందుచేత గతించిన సంవత్సరంలో కొన్ని విషయాల్లో మనం దుఃఖపడే పరిస్థితికి వచ్చామంటే కారణం దేవుడు అనేక విధములుగా మనల్ని గైడ్ చేసేటప్పుడు ఆ చిత్తాన్ని మనం నిరాకరిస్తాం ప్రియులారా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బిలాము ఎవరండి? ఆయన ఏం యూదుడు కాదు, కాకపోతే ఆయన దేవునితో కమ్యూనికేట్ అయినటువంటి ఒక పర్సన్. ఆయన ఒక ప్రవక్త, మెసపటోమియా పట్టణం చెందినటువంటి ఒక వ్యక్తి అండి. ఈయన ధనాపేక్షకు గురయ్యాడు. అది ఎలా వచ్చిందంటే బాలాక్ ఎవరు? అమోరియల్ దగ్గర జరిగిన విషయాన్ని బట్టి బాలాక్ రాజుకి ఏమొస్తుంది? ఇజ్రాయెల్ను తలుచుకున్నప్పుడు ఒక భయం వస్తుంది ప్రియులారా. సో ఈయన ఎవరు అనంటే లోతు దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ప్రియులారా. ఓకేనా? ఈ రాజు ఇజ్రాయేలీయులను చంపించడం కోసం, ఇజ్రాయేల్ యొక్క నాశనాన్ని కోరి ఒక వ్యక్తిని హైర్ చేసుకున్నాడు. ఎవరది? బిలాము. ఈ బిలాము ఒక గొప్పతనం ఏమంటే, ఇతడు ఎవరినైతే శపిస్తాడో వారు శపించబడతారు, ఎవరినైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడతాడు. అందుచేత ఆయనను ఎన్నుకుంటాడు బాలాక్ రాజు. అయితే ఈ యొక్క సర్ప్రైజ్ గురించి తెలియపరిచేకి బాలాకు బిలాం దగ్గరికి వ్యక్తులను పంపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? బిలాం దానికి అప్పటికప్పుడే రిజెక్ట్ చేయకుండా, ఆగండి, నేను దేవుడు ఏం చెప్తాడో కనుక్కొని మీకు చెప్తాను అని చెప్తాడు. అయితే దేవుడు ఏం చెప్తాడు? నువ్వు మోయాబీల దగ్గరికి వెళ్ళకూడదు, నువ్వు ఇజ్రాయేలుని శపించకూడదు, వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి వారిని నువ్వు శపించకూడదు అని చెప్తాడండి. అయితే ఆ తర్వాత ఆ మాట చెప్పిన తర్వాత బిలాం వచ్చి డీటెయిల్డ్గా ఆ యొక్క జనాలతో చెప్పకుండా దేవుని పోవద్దన్నాడు అని చెప్తాడు. అంతే. ఇది పరిస్థితి ఇజ్రాయేలుని ఎప్పటికీ నేనేం చేయకూడదు. మీరు నా దగ్గరకు వచ్చి ఉన్నది నా శక్తి తెలిసే వచ్చి ఉండొచ్చు, కానీ నేనైతే ఆ పని చేయను. ఎందుకంటే ఇజ్రాయేలీయులు ఆశీర్వదించబడిన వారే కానీ శపితమునకు తగినటువంటి వారు కాదు. ఎప్పుడైతే వారు పాపం చేస్తారో ఆ టైంలోనే దేవుడు ఏం చేస్తాడండి? బేసికలీ వాళ్ళని దేవుడే అదిమో చేస్తేనే. అయితే ఈ కారణాన్ని దేవుడు చెప్పినట్టు పోయి ఏం చేయడు బిలాము? ఆ మనుషులతో చెప్పకుండా దేవుడు నన్ను రావద్దన్నాడు. సరే, వీళ్ళు ఏం చేస్తారు? ఇదే మాటని బాలాక్ రాజుతో చెప్తారు. అయితే బాలాక్ ఏమనుకుంటాడు? ఇంకా కొంచెం బిలాముని ఎక్కువగా మహిమపరుస్తాం, డబుల్ ఆఫర్ ఇద్దాం అనుకుంటాడు. అప్పుడు ఇంకా మంచి ప్రిన్సెస్ని పంపిస్తాడు. మొదటిసారి వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా పెద్దోళ్ళని పంపిస్తాడు. అప్పుడు అదే విధంగా మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? నువ్వు కానీ శపిస్తే చాలు, నువ్వు వస్తే చాలు అని చెప్పి నన్ను బాగా మునుగమనెక్కిస్తారు. అప్పుడు మళ్ళా పోయి దేవునితో రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు బిలాంకి. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఇజ్రాయేలును శపించకూడదు, ఇది తప్పు, నువ్వు మోయాబీలతో పోకూడదు అంటే మరలా ఏం చేస్తారు? వాళ్ళని, మీరు ఉండండి, నేను దేవుని దగ్గర మాట్లాడేసి వస్తాను అంటే దేవుని చిత్తం ఒకసారి చెప్పేశాడు. మరలా ఏం చేస్తాడు బిలాము? సొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏం చేశాడు? మరలా దేవుని దగ్గర మొరపెట్టాడు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏమైనా డెసిషన్ మార్చుకున్నాడా? మరలా చెప్పాడు, నాకు ఇష్టము లేదు, ఇది నువ్వు చేయకూడదు అన్నాడు. ఆ తర్వాత ఏమైందండి? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అలా చెప్పినప్పటికీ ఓకే నువ్వు వెళ్ళు అంటాడు దేవుడు. ఎందుకు చెప్పాడు దేవుడు వెళ్ళు అని అంటే, ఇతనికి చెప్పి చూశాను, ఇతడు వెళ్ళలేదు. అట్లీస్ట్ వెళ్ళే ఆ మార్గంలోనైనా ఇతడు ఏమవుతాడని అనుకున్నాడు దేవుడు. మారు మనసు పొందుతాడేమో అనుకొని మాత్రమే పంపమన్నాడు. కానీ అప్పుడు ఒకలాగా దేవుని చిత్తము, ఇప్పుడు ఒకలాగా దేవుని చిత్తం ఎప్పటికీ మారదు ప్రియులరా. అయితే మార్నింగ్ ఈయన మైండ్ చూసి దేవుడు వెళ్ళమని చెప్పేశాడు. అప్పుడు దేవునికి చాలా కోపం వస్తుంది ప్రియులరా. చదవండి సంఖ్యాకాండము 22వ అధ్యాయం 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. చూసారా, దేవుని కోపము రగులుకొనెను. ఎందుకంటే ఇతను ఏమాత్రం కూడా వినేదానికి సిద్ధంగా లేదు ప్రియులరా, వినేదానికి సిద్ధంగా లేదు. అప్పుడు అట్లాస్ట్ దేవుడు ఎవరి ద్వారా మాట్లాడిచ్చాడు? గాడిద ద్వారా మాట్లాడిచ్చే పరిస్థితికి వచ్చాడండి బిలాము. అయితే అప్పుడన్నా ఆ యొక్క సర్ప్రైజ్లో అన్నా బిలాం ఏం చేసి ఉండాలి? తెలుసుకోండి. అయితే ఎంత అజ్ఞాని అయినటువంటి వ్యక్తి అంటే, అక్కడ గాడిద నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే
దానికి ఆశ్చర్యపోయి దేవుడు ఏం చేస్తున్నాడు, నన్ను ఈ రీతిగా కూడా హెచ్చరించేదానికి వస్తున్నాడు, నేనేమో చాలా పెద్ద తప్పు చేస్తున్నాను అని గ్రహించకుండా గాడిదను కొట్టకపోతాడండి. ఎంత బుద్ధిమానటువంటి ఒక వ్యక్తి చూడండి. దేవుడే స్వహాగా దేవుడు చెప్పాడు పోవద్దని వినలేదు, దారిలో తన యొక్క గాడిద నోరు విప్పి మాట్లాడిస్తున్నాడు దేవుడు తన యొక్క వాక్కును, అప్పుడు కూడా ఇది కాలేదండి. ఇన్ఫాక్ట్ అక్కడ ఏం జరిగింది, 23వ వచనము, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుకు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా బిలాము, నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. ప్రియులారా, ఎంత వరస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే సిచ్యువేషను. గాడిద నోరు తెరిచి మాట్లాడుతూ ఉంది ప్రియులారా. ఏమనుందండి అక్కడ, యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను. దేవుడు చెప్పాడు. గాడిద, చాలా మంది ఏమనుకుంటారంటే ఇది దర్శనంగా తీసుకుంటారు. అయితే మనకు తెలుసు పేతురు చెప్పాడు, ఇది రియల్గా జరిగినటువంటి ఒక విషయం అండి. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 16లో ఉంది చక్కగా, తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. సరా, ఇదేమండి, ఇదే ఇది రియల్గా దేవుడు ఆ గాడిదకు వాక్కునిచ్చాడు, మాట్లాడాడు. కానీ బిలాం ఇవి కూడా గ్రహించలేదు. బట్ అట్లాస్ట్ ఆఫ్టర్వర్డ్స్ ఏమైందండి, ఆయన మనోనేత్రం తెరవబడి, ఎందుకంటే దేవదూతను చూస్తాడు ఆయన. దేవదూత ఆమె కాంటెక్స్ట్లో మనకు తెలిసిందే అండి. యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిద నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. చూసారా 31-32లో. ప్రియులారా, గాడిదతో మాట్లాడించి కూడా ఏం కాలేదు బిలాము. తన చిత్తము తప్పు అని గ్రహించట్లేదండి. తన చిత్తము, సొంత చిత్తం తప్పు దేవుడే చెప్పినప్పటికీ కూడా అది గ్రహించట్లే. గాడిద మాట నాకు గ్రహించలేదు. ఇంకా యెహోవా దూత ప్రత్యక్షం ఏం చెప్పింది, నీ ప్రవర్తన చాలా విపరీతమైంది కాబట్టి నేనేం చేశాను, నీకు విరోధిగా నేను ఇప్పుడు బయలుదేరి వచ్చాను అన్నప్పుడు ఆయన ఏం చేస్తారండి, రియలైజ్ అవుతాడు. కానీ ఆయన బుద్ధి ఆయనదే అన్నట్లు ఏం చేస్తాడో అదే విధంగానే వెళ్ళిపోతాడు పిల్లలు. ఆ తర్వాత అక్కడ కూడా ఒక డబుల్ మైండెడ్ ఒక మనిషిగా ఉంటాడండి. ఇటువైపు దేవుణ్ణి సంతోషపెట్టేదని చూస్తాడు, అటువైపు రాజును సంతోషపెట్టే చూస్తాడు. దేవుణ్ణి దూరం చేసుకోలేడు కదా, శపించేస్తాడు దేవుడు. అలాగా ఆఫరు దూరం చేసుకోలేడు. ఈ ఆఫర్ని ఇచ్చే రాజుని ఏం చేయాలి, ఆయన సంతోషపెట్టే. అంటే సొంత ఆశ ఉంది, దేవుని ఆశ పెట్టేది ఉంది. రెండిట్లో ఆయన దేనికి లోబడాలో దానికి లోబడకుండా రెండింటినీ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత తెలుసు కదా, నెక్స్ట్ డే ఏం చేస్తాడండి, 7 బలిపీఠములు కడతాడు, కోడేళ్ళు పొట్టేళ్ళు వాటిని పెట్టుకొని. ఏమండి, అప్పుడు ఏం చేస్తాడు, దేవుణ్ణి కన్విన్స్ చేయాలనుకుంటాడు. మేకల ఎక్కి ఎడ్ల ఎక్కి దాని మీద రక్తం మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, బలుల మీద కాదండి దేవుని ఇంట్రెస్ట్. దాని మూలంగా ఏ పాపం కూడా తీసివేయబడదని మనకు తెలుసు కదా. అటువంటి దేవునికి ఈయన మళ్ళీ ఏం చేస్తాడండి, ఆయన్ని కన్విన్స్ చేయడానికి చూస్తాడండి. మళ్ళీ ఇంకొక చోట పోయి 7 బలిపీఠాలు కడతాడండి. అక్కడ అర్పించి బాలాక్ని ఏం చేయమంటాడండి, వెయిట్ చేయమంటాడు, నేను పోయి దేవునితో మాట్లాడేసి వస్తానంటాడు. ప్రియులరా, దేవునికి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది ప్రియులరా. అప్పుడు లాస్ట్కి దీంట్లో ఆయన యొక్క మనోనేత్రాన్ని దేవుడు తెరిపించాడు. ఎందుకంటే దేవుని ఆత్మ ఆయనలోకి వస్తుంది ప్రియులరా. ఈ యొక్క సిచ్యువేషన్ అంతా మనకు తెలుసు. సరే అని ఇవన్నీ రియలైజ్ అయిన తరువాత ఏమైపోతాడు, బిలాము రిటర్న్ వెళ్ళిపోతాడు.
అయితే రిటర్న్ వెళ్ళినటువంటి బిలాము మరలా గమ్మునుకొని ఏం చేస్తాడు? మళ్ళా ఆలోచిస్తాడు. మనం ఏం చేసుకున్నాం? ఈ ఆఫర్ని వదులుకున్నామే. నేనైపోయి వాళ్ళని ఏం చేయకూడదు, ఇజ్రాయేలుని శపించకూడదు కదా. కానీ వాళ్ళు పాపం చేస్తే ఖచ్చితంగా దేవుని శాపము వాళ్ళ మీదకి వస్తుంది. కాబట్టి వాళ్ళని ఏం చేపించాలి? ఇప్పుడు మనము పాపం చేపించాలని చెప్పి ప్రేరేపించి ఏమండి, వారిని పాపం చేపించి ఈ స్త్రీలతో జత చేసి వ్యభిచారం చేపించి విగ్రహారాధన చేపించి దాదాపుగా 24,000 మందిని దేవుడు చంపించే విధముగా ఇతని యొక్క కార్యం జరిగింది ప్రియులారా. ఇతని సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే దాని కోసము దేవుని చిత్తాన్ని అడ్డం పెట్టి ఆ ఆఫర్ కోసం ఆలోచించి వెళ్ళాడు ప్రియులారా. కానీ దేవుడు ఎంత కృపామేడు చూడండి. ఆ వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చేంత వరకు దేవుడు కృప చూపిస్తాను, ట్రై చేస్తున్నాడు ఇతన్ని అడ్డగిద్దాము, ఇది చేయకూడదని. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో అనేక మార్లు ప్రతి దినం ఇదే చేస్తున్నాడు దేవుడు. మనం పాపం చేయకూడదు అనే ప్రతిసారి పరిశుద్ధాత్మ చేత హెచ్చరిక చేస్తున్నాడు. తన దాసుల మూలంగా వాక్యోపదేశం చేత హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియులారా, మనం నాశనం అవడమో మనం 2 పేతులో చదివినట్లుగా యేసుకి ఇష్టం లేదు. అందుకే నూతన సంవత్సరంకి ఇంకా మనకు అవకాశం ఇస్తున్నాడు ప్రియులారా. యాక్చువల్గా అక్కడ బిలాం చేసినట్లుగా ఆ ఒక్క సంఖ్యాకాండంలో ఆ పర్టికులర్ కాంటెస్ట్లో మీకు ఉండదు. మోషే చెప్తాడు అక్కడ. సంఖ్యాకాండం 31వ అధ్యాయము 15-16 వచనము. ఈ ప్లాన్ అంతా ఎవరు చేసింది? మళ్ళీ పోతాడు సార్, వెళ్ళి వాళ్ళతో కూర్చొని ప్లాన్ చేసిందంతా ఈ మన బిలామే. చదువుదాం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 15-16. మోషే వారితో, మీరు ఆడువారినందరినీ బ్రతుకనిచ్చితిరా? ఇదిగో బిలాము మాటను బట్టి పేయోరు విషయములో ఇజ్రాయేలీల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? చూసారా, ఎవరు మాటను బట్టే? బిలాము మాటను బట్టి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఉంది చక్కగా. ప్రియులారా, ఇవన్నీ రికార్డ్ అయినాయంటే రేపొద్దున మనం ఇలా జీవిస్తే కూడా ఏమవుతుంది? మనది కూడా ఇదే పరిస్థితి ప్రియులారా. 2వ అధ్యాయము 14వ వచనం ప్రకటన గ్రంథం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు, జారత్వము చేయునట్లు, ఇజ్రాయేలులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఎంత క్లియర్ గా మెన్షన్ అయింది చూడండి. యోహాన్ ఎప్పుడు రాశారు ప్రకటన గ్రంథము? బిలాముది ఎప్పుడు జరిగిందండి? ఏది కూడా మరుగు చేయబడదు ప్రియులరా. బాలాకుకి ఎవరంట ఈ మార్గ ఉరి వడ్డమని ప్రేరేపించిందండి? బిలాము. ఆఖరికి ఆ బిలాం ఏమైపోతాడో? చంపించబడతాడు ప్రియులరా. కాబట్టి దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా మన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా దాని ఎండింగ్లో ఖచ్చితంగా మనం ఏం పొందుకుంటామో? శిక్షను పొందుకుంటాం ప్రియులరా. సమ్ టైమ్స్ కొన్ని ఇప్పుడే అనుభవించేస్తాం, ఇమీడియట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్లో ఏదైనా కొన్ని డెసిషన్ తీసుకోవాలి, దేవుడు గైడ్ చేయకుండా ఎప్పుడు మనల్ని వదిలిపెట్టడండి. గైడ్ చేస్తుంటాడు, ఓపిక ఉండదు. గైడ్ చేస్తుంటాడు, అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికి వెళ్తాం, లేదా ఈ నిర్ణయం తీసుకోదంటే తీసుకునేస్తాం. ఏమంటే బిలాం లాగా దాన్ని మనం ఓపిక పట్టలేం కదా. చేసేసిన తర్వాత ఇది దేవుని చిత్తం అని చెప్పుకునేది. ఏమని అలా అనుకుంటే పాపం చేసే ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేరేపిస్తున్నాడా? లేదా లోకంలో ఇంత పాపం ఉందే దేవుడు పోయి ఆపట్లేదా? అట్లా కాదు. దీనిలో మెయిన్ పాఠం ఏమే? దేవుడు ఫోర్స్ చేయడు. దేవుడు ఫోర్స్ చేయడు ప్రియులరా. చెప్తాడు చెయ్యొద్దు అని చెప్తాడు. దానికి మించి మనం పోయి చేయాలనుకుంటే మనం వెళ్ళి చేసేస్తాం అంతే తప్పితే ఇప్పుడు మనకి నచ్చింది డిసైడ్ అయిపోయి దానికి దేవుని చిత్తాన్ని ఆల్టర్ చేయాలని ప్రయత్నించకూడదు. దేవుని చిత్తానికి మనల్ని ఏం చేసుకోవాలా? ఆల్టర్ చేసుకోవాలా. ఇదే ఈ సంవత్సరమైనా మనం ఏం చేయాలి ప్రియులరా? ప్రతి దినపు జీవితంలో, ముఖ్యముగా మన కుటుంబములో ఏ నిర్ణయాలు తీసినా ఎలా తీయాలి చెప్పలేం ప్రియులరా. ఈ సంవత్సరం ఏమేమంతా మన జీవితంలో జరగబోతుందో మనకు తెలియదు. ఇది వాస్తవము. పోయిన సంవత్సరం ఎలాగున్నామో ఈ సంవత్సరం ఎలా ఉంటామో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ముందే ఏం చేయాలి? పాపం చేసే విషయంలో కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతున్నామే పాపం. ఇది చాలా మెయిన్ ఫ్యాక్టర్ అండి. యేసు ఏం చెప్పాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అన్నాడు. ఐశ్వర్యవంతుడు ఏం చెప్తాడు? అక్కడ ఏం చెప్తాడు? అదేలాగా ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యము ప్రవేశింపలేడు.
తండ్రి చిత్తం చేయువాడే అన్నాడు. ప్రతి దినము యేసుక్రీస్తు తండ్రి చిత్తం ఏముందో దాన్ని మాత్రమే ఫాలో అయ్యాడు. ఆయన కేవలం ఏందో లోక రక్షణకు మాత్రం దేవుని చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడని సింగిల్ వర్డ్లో చెప్పలేం. ఆయన శోధించబడ్డప్పుడు దేవుని చిత్తానికి లోపడ్డాడు. శోధించబడ్డాడనే బైబిల్ చెప్తా ఉంది. శోధించనే పడకుండా సూపర్ న్యాచురల్ కాదు అది. ఆయన మనలాగే శోధించబడ్డాడు, పాపం చేయలేదని చదివాం హెబ్రీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ప్రియులరా, దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా వెళ్ళి అలా దేవుని మీద బ్లేమ్ని వేసే పద్ధతి మనలో ఉండకూడదు. ఆ క్యారెక్టర్ అనేది మనలో ఉండకూడదు ప్రియులరా. ఓకేనా? సో మనము మొదటికే మనం ఏం చేయకూడదు, దావీదులాగా పాపం చేసిన తర్వాత అనే కాకుండా మొదటనే ఏం చేసుకోవాలి, మనము దేవుని చిత్తమునకు ఇది వ్యతిరేకమా, దేవుని చిత్తమునకు ఇది అనుకూలమా అనేది మనము అబ్జర్వ్ చేయాలి ప్రియులరా. ఇది మూడో విషయము. ఇక నాలుగోదిగా మనం చూడాల్సింది ఏమేనంటే, అనేక సందర్భములో శ్రమలకు గురి అవ్వచ్చు ప్రియులరా. మనము అనేక సందర్భములో శ్రమలకు మనం గురి అవ్వచ్చు. ఒంటరితనమునకు మనము మిగలచ్చు ఈ సంవత్సరంలో. అయితే మన జీవితంలో దేవుడు ఏది అనుమతించినా ఈ సంవత్సరం అంతయు కూడా మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకు అనుమతించబడిన దాంట్లో మనము చక్కగా జీవించడం నేర్చుకోవాలి ప్రియులరా. నిజం, ఏ విధమైనటువంటి పరిస్థితి అయినా సరే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు. అమాంగ్ దెమ్ యోసేపును మనం తీసుకోవచ్చు ప్రియులరా. యోసేపు అనుకోని సెకండ్లో తమ అన్నల చేత ఇష్మాయేల్ సంతతి వరకు అమ్మబడ్డాడు. ఏమన్నా అనుకోని ఉంటాడా? వచ్చాడు, తిరిగి ఇంటికి పోతాడు అనే ఉద్దేశంతో వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడు సంధించాడంటే వాళ్ళ తండ్రిని, బానిస బ్రతుకు బతికి పెళ్ళయి బిడ్డలు కన్న తర్వాత మనాసే ఎఫ్రాయిమును ఆశీర్వదించేటప్పుడు యాకోబుని చూస్తూ ఉన్నాడు. కానీ ఈ బిట్వీన్ టైంలో ఎక్కడా కూడా యోసేపు దేవునిని ప్రశ్నించలేదు, విసుక్కోలేదండి. బైబిల్ ప్రకారం మనం చూస్తున్నాం. ఏమి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే, ఎప్పుడైతే మన జీవితంలో ఒక శ్రమ అనుమతించబడుతుందో ఆ శ్రమలో ఉన్నప్పుడు మనిషి ఈజీగా పాపం చేసేదానికి పడిపోతాడు. కానీ శ్రమల్లో ఉన్నా కానీ యోసేపు దేవునితో కాంటాక్ట్లో బాగున్నాడు కాబట్టి పోతీఫర్ యొక్క భార్య ప్రేరేపించిన పాపమే చేయలా. ఇంకా ముఖ్యంగా శ్రమల మధ్య ఆయన దేవునికి ఇంపైనటువంటి వ్యక్తిగా మారాడు ప్రియులారా. సో మన ఒంటరితనంగా ఉన్నా దీనికి ఒక మూడు రకంగా మనం ఆలోచించవచ్చు. మన ఒంటరి వారుగా ఉన్నట్లయితే యోసేపులాగా మనం జీవించడం నేర్చుకోవాలి, యేసులాగా జీవించడం నేర్చుకోవాలి. యేసుకు తల్లి మరియు ఉంది, శిష్యులతో పాటే ఉన్నాడు. కానీ ఆయన కడవరి స్థితి ఎలాగునింది, గెత్సెమనే తోటలో ఒంటరివాడయ్యాడు ప్రియులారా. ఒంటరివాడయ్యాడు. ఎవరు అనుభవించలేనంత భయంకరమైన అనుభవాన్ని ఈ లోకంలో యేసు మాత్రమే అనుభవించాడు. అది రాబోయే కొన్ని గంటల ముందు ఆయన ఒంటరివాడయ్యాడు. కనుక ఒంటరివాడై ఉన్నప్పటికీ కూడా మనం ఏమై ఉండాలి, దేవునితో అధికముగా మనము సహవాసం కలిగి ఉండాలి ప్రియులారా. ఒకవేళ ఇద్దరుగా ఉన్నామా, ఈ సంవత్సరంలో మనం ఎవరిలాగా ఉండాలనుకోవాలి, ఒక అపోస్తుల వంటి వారముగా జీవించాలండి. యేసు ఇద్దరిద్దరిని ఏం చేశాడు, ఇద్దరిద్దరినిగా యేసు యొక్క పరిచర్యకు పంపించాడు. ఎంతో చక్కగా పరిచర్య చేశాడు ప్రియులారా. అదే ఇద్దరిగా ఇంకొక విధంగా చూస్తే కపుల్, ఒక భార్యాభర్తలుగా ఎవరైనా ఉన్నట్లయితే ఇద్దరిద్దరుగా ఉన్నవారు ఏ విధంగా జీవించాలి, ఒక ఆక్విలా ప్రిస్కిల్లా, అకుల్లా మరియు ప్రిస్కిల్లా లాంటి మంచి ఆత్మీకమైనటువంటి దేవుని సంతృప్తి పరచగలిగే ఒక దంపతులుగా జీవించాలా. సత్యమును ఇతరులకు సాక్ష్యం చెప్పేవారుగా జీవించాలండి. అపోల్లోకి పోయి ఏ విధంగా వారు సత్యాన్ని సాక్ష్యం చెప్పారు, అటువంటి మంచి దంపతులుగా ఉండాలి. లేదు ఒక ముగ్గురుగా నలుగురుగా మనం ఉన్నామా, ఒక మంచి ఆత్మీయమైన కుటుంబముగా మనం ఎదగాలి. లౌకికమైనటువంటి కుటుంబంగా ఉండకూడదు. పిల్లలకు కావాల్సిందన్నీ బాధ్యతలు నెరవేర్చే తల్లిదండ్రులుగా మాత్రం కాదు ఉండాల్సింది, వారిని రక్షణకు సంపాదించే విధంగా, వారిని పెంచే విధంగా తల్లిదండ్రులు ఉండాలి. పిల్లలకు మనము మన తల్లిదండ్రులను సంతోషపెట్టే వారముగా కుటుంబం అంతా కలిసి తండ్రైన దేవుణ్ణి మనము సంతోషపరిచే ఒక మంచి సేవకులముగా ఉండాలండి. ఇలా మనము ఆలోచించాలి. కానీ వీటి మధ్యలో ఏ విధమైన శ్రమలు, ఇబ్బందులు మనకు అనుమతించబడిన యోసేపు వంటి వారముగా మనము 14 సంవత్సరాలుగా యోసేపు ఏం చేశాడో ఓపికతో ఉన్నాడు ప్రియులారా. వాటి మధ్య ఎన్ని అవమానాలు అనుభవించాడండి. ప్రతి ఒక్కటి లేనిపో నిందలు వేశారండి ఆయన మీద.
వాటన్నిటిలో ఆయన ఓపికతో జీవించిన తర్వాత దేవుడు చూస్తానే ఉన్నాడు. ఆయన ఊహకి కూడా అండి ఉండడండి. ఏమయ్యాడండి? ఏకంగా ప్రెసిడెంట్ అయిపోయాడు. ఎంత గొప్ప స్థానానికి దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. అలాగే మనం అర్థం చేసుకోవాలి. చదువుదాం చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 మరియు 3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. సరా, మహా ఆనందమని మనం ఎంచుకోవాలి ప్రియులారా. దేంట్లో ఉన్నప్పుడు? మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. రావని మనం కంపల్సరీ చెప్పలేం ప్రియులారా. అపవాది చేత శోధించబడవచ్చు, దేవుని చేత పరీక్షకు మనం పాల్పడవచ్చు. కానీ అన్ని సందర్భములోనూ మనకున్నది ఒకరే అండి, దేవుడు. ఆయనతో మనం కలిసి జీవించినట్లయితే, అది ఒకరుగా ఉన్నా, ఇద్దరుగా ఉన్నా, కుటుంబంగా ఉన్నా, దేవునితోనే మనం కలిసి జీవించాలి. ఓకేనా? అది అర్థం చేసుకోవాలి. 12వ వచనం చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూసారా, ఇది వాగ్దానం. ప్రభు ఏం వాగ్దానం ఇచ్చాడు మనకిప్పుడు? ఇది ద 5th కైండ్ ఆఫ్ ప్రామిస్. మనకి జీవ కిరీటము. ఎన్ని చూసామండి? ప్రామిస్ ఆఫ్ లైఫ్, ప్రామిస్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి, ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్, ఆ తర్వాత ప్రామిస్ ఆఫ్ కింగ్డమ్, ఆ తర్వాత 5th వన్ ప్రామిస్ ఆఫ్ థ్రోన్. అంటే జీవ కిరీటమును మనం పొందుకునేది. దాను వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. ప్రియులారా, ఇవన్నీ రావాలంటే శ్రమ ఖచ్చితంగా. ఇది రాదని మనం చెప్పలేం ప్రియులారా. ఈ సంవత్సరం ఒక్కొక్క రీతిగా శ్రమ రావచ్చు. దాన్ని మనం ఆహ్వానించాలి. దాని ద్వారానే మనకు జీవ కిరీటం ఉంది. ఓకేనా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. అది అతిశయించాలి. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి ఇక్కడ మనకి. ఇవన్నీ మనం కోరుకుంటే రావు ప్రియులరా, కొన్ని అనుభవాల్లోనే వస్తాయి. ఎన్ని గుడ్ క్యారెక్టర్స్, అవన్నీ దేవునికి ఉండే గుణ లక్షణాలు. ఆయనకు ఓర్పు ఉంది కాబట్టి ఈరోజు మనం ప్రాణంతో ఉన్నాం. నిజమా కదా? అటువంటి క్యారెక్టర్ దేవుడు మనలో ఎదురు చూస్తున్నాడు. దేవ స్వభావాన్ని అది మనం నిశ్చయంగా చూపించేవారు అవ్వాలి. సో 4వదిగా ఏం చూసామండి? శ్రమల మధ్య ఉన్నను వాటిని మనం ఆహ్వానించి దేవునితో ఐక్యం గలవారమే జీవించాలి. కానీ శ్రమలలో ఉన్నప్పుడు మెజారిటీ పీపుల్ పాపం చేసేకి వెళ్తారు. ఎందుకంటే ఆ శ్రమల్లో తట్టుకోలేని పరిస్థితిలో, ఆ శ్రమల్లో గట్టిగా నిలబడలేక అన్నిటినీ సులభంగా చేసేస్తారు. అలాగే దేవునికి కట్టుబడి ఉండలేక, దేవుణ్ణి యందు ఆ దేవుని నీతిని అర్థం చేసుకోలేక, దేవుణ్ణి నీతిమంతుడని తెలుసుకోలేక విడిచి వెళ్ళిపోతారు ప్రియులారా. అటువంటి వారు మనం ఉండకూడదు. ఇది మన 4వ తీర్మానం. ఇక 5వదిగా చివరిగా మనం చూస్తే, ఒక కుటుంబముగా అయినా సంఘముగా అయినా ఇది లేని ప్రతి ఒక్కరు పై చెప్పబడిన అన్నిట్లో ఫెయిల్ అయిపోతారు ప్రియులారా. అదేమండి? అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన యందును అప్పుడప్పుడు కాదు, ప్రతి దినము తెగక మనం ఏం చేయాలి? కూడుకోవాలి ప్రియులారా. చదువుదాం చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. సరే ప్రియులారా, ఈ విషయాన్ని కుటుంబముగా మనం అందరం ఏం చేయాలండి? ఎన్ని ఆదివారాలు పోయిన సంవత్సరం? 52. ఓకే. సో ఈ యొక్క సండేస్ మాత్రమే కాకుండా ఎడతెగక అన్నప్పుడు ఏమండి? కుటుంబ ప్రార్థన. ఇంటి యజమానుడుగా ఉన్నటువంటి మీరు కుటుంబాన్ని చక్కగా నడిపించాలి. భర్తలు లేని భార్యలుంటే ఆ కుటుంబం నడిపించాల్సిన బాధ్యత వారిదే. భార్యలు లేని భర్తలు ఉన్నట్లయితే పిల్లలను సరిగ్గా నడిపించాల్సింది వారి బాధ్యత. పురుషుడైతే భార్యని, భార్య అయితే భర్తను, పిల్లలను, పిల్లలైతే తల్లిదండ్రులను, అందరూ కలిసి ఏమవ్వాలి? తెగక ఇది ఉండాలి. అయితే ఎన్నోసార్లు మన సొంత కారణాన్ని బట్టి ఆదివారం ఆరాధనలకు మిస్ అయినటువంటి వారు ఉన్నారు. నిజమండి. దేవుని మీద భారం వేస్తే సమ్ టైమ్స్ అనారోగ్యంలో ఉన్నా కానీ దేవుడు స్వస్థపరుస్తాడనే విశ్వాసం ఉండాలండి. కానీ కొంచెం ఆరోగ్యంలో ఒక ఇబ్బంది కలిగితే ఆరాధనకు మిస్ అయిపోయింది. ఎందుకంటే కారణం ఉంది కదా, దేవుడు అర్థం చేసుకుంటాడు. అటువంటి అజ్ఞాన దశలో మనం ఉండకూడదు. కానీ ఒక మెట్టు సాక్రిఫైస్ చేసేవారుగా ఉండాలి. దేవుడు శక్తిమంతుడు.
వారములో ఎన్నో కూటములు ఉన్నాయి. లోతైన మర్మాలను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. బైబిల్ స్టడీస్ ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి ప్రియులారా. దేవుని కృపను బట్టి బైబిల్ స్టడీ స్టార్ట్ చేసాం. డెప్త్ బైబిల్ డాక్టరీని స్టార్ట్ చేసాం. మత్తయి ప్రతి వచనంలో ధ్యానమును స్టార్ట్ చేసాం. జడ్జెస్ స్టార్ట్ చేసాం. యెహోషువ ఉన్నాయి, అయిపోయింది. ఇవన్నిటిని చేయడం ద్వారా ఏమవుతుందండి? ఈ సంవత్సరం అంతా మనం ఎటువంటి అపరాధులుగా, దోషులుగా మనం నిలబడకుండా దేవుని సంతోషపెట్టే ఒక యోసేపు లాగా జీవించవచ్చు, యేసులాగా జీవించవచ్చు, ఒక మంచి భార్యాభర్తలుగా జీవించేవారు ఉండొచ్చు, మంచి యేసు యొక్క శిష్యులుగా, పరిచారకులుగా మనం జీవించవచ్చు, ఒక మంచి ఆత్మీయమైన కుటుంబముగా మనం జీవించవచ్చు, ఒక నోవహులాగా. ప్రియులారా, ఆ రీతిగా మనము ఈ సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. ఈ సంవత్సరంలో ఈ యొక్క 5 తీర్మానాలు చేసుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకముగా మనవి చేస్తున్నాను ప్రియులారా. మొదటిది ఏమండి? మనము దేవుడు మన ఆయుష్కాలమును పొడిగించిన దాని యొక్క కారణం ఏమని ప్రతి దినము మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకముగా ఆ దినాన్ని ప్రారంభించాలి. ఇది మొదటి తీర్మానం. రెండోదిగా, మనము ఏ విధమైన తప్పిదము చేసినా, పాపము చేసినా త్వరితముగా దేవుని దగ్గర మారు మనస్సును పొందేటువంటి వారుగా ఉండాలి. ఇక మూడోదిగా, దేవుని చిత్తానికి మనం లోబడేటువంటి వారుగా ఉండాలి. కానీ సొంత చిత్తాన్ని, స్వనీతికి ఆధారమై మనము జీవించరాదు. అలా జీవిస్తే ఏమవుతుందని మనం చూసాం ప్రియులారా. బిలాముకు ప్రాణం పోయింది, కానీ మనకు పరలోక ఆశీర్వాదమే పోతుంది. ఇక నాలుగోదిగా, మనము శ్రమలకు పాల్పడవచ్చు ఈ సంవత్సరంలో, కానీ మనం శ్రమల్లో నిలిచినటువంటి వారంగా ఉండాలండి. ఇక ఐదోదిగా, సంతోషముగా ఉండే జీవితం ఉందా? దేవునికి స్తోత్రం. కానీ వాటి మధ్యలో లౌకికముగా మనం వెళ్ళిపోకుండానట్లు మనం ఎల్లప్పుడూ ఏం చేయాలండి? ప్రార్థనలతోనూ, సహవాసములోను, రొట్టె విరుచుటలోనూ, బోధలోనూ ఎడతెగక ఉండాలి ప్రియులారా. ఆ రీతిగా ఉన్నట్లయితే నిశ్చయముగా మనం ఏం చేయలేమో, దేవుని నుండి దూరం కాలేం ప్రియులారా. నెక్స్ట్ ఇయర్లో అడుగు పెట్టేటప్పుడు సంతోషంగా మనం అడుగు పెట్టాలి. ఇది 1 రోజు 2 రోజులు కాదు. ఈ 12 మాసములు ఈ కమిట్మెంట్ని మనము నెరవేర్చాలంటే ఇది మన సొంత శక్తి చేత కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతోనే అవుతుంది. కనుక మనమందరము ప్రార్థన పూర్వకముగా ఈ విధముగా తీర్మానించుకొని ఈ సంవత్సరాన్ని ప్రారంభించినట్లుగా మీరందరూ ఈ యొక్క వాక్య సందేశాన్ని ఉపయోగించుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున